యమదీపానికి కావాల్సిన సామాన్లన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అప్పుడే మనం కాస్త చీకటి పడేసరికి దీపం అయితే పెట్టుకోగలుగుతాం అనమాట. సో, దీనికోసం అయితే నేనైతే ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఇంకా దక్షిణం వైపు 3 ఒత్తులు, అలాగే ఉత్తరం వైపు 3 ఒత్తులు, తూర్పు వైపు 3 ఒత్తులు వేసేసి ఇంకా దీపం వెలిగించాను. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించడం చాలా మంచిదంట. అందుకని మా ముగ్గురం కూడా వెలిగించాము. మా పాపతో మా హస్బెండ్ కూడా ఇంకా దీపాన్నయితే వెలిగించేశారు. ఇలా వెలిగించేసి ఇంకా యముడికి నమస్కారం చేసుకొని ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకోమని అయితే నమస్కారం చేసేసుకున్నాము. ఇలా మనం ఎప్పుడైతే దీపం పెట్టాలనుకుంటున్నామో అప్పుడు ఏంటి అంటే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని, గుమ్మం దగ్గర కూడా శుభ్రం చేసుకొని, గుమ్మానికి కుడివైపు అంటే బయట నుంచి మనం లోపలికి వచ్చేటప్పుడు కుడివైపున ఇలా యమదీపం పెట్టాలి. అలాగే ఎడమ వైపున ఏంటి అంటే ఒక చెంబుతో, రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఒక పువ్వు వేసి, అలాగే కొంచెం పసుపు, కుంకుమ, అలాగే కొంచెం అక్షింతలు వేయడం వల్ల ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు ఏవి దరిచేరవంట. ఒక లైక్ చేసుకోండి.